అన్నయ్య, ఈ మధ్య నాకు వాక్యం వినాలనిపించట్లేదు. దైవభక్తి మీద ఆసక్తి తగ్గింది. మన సంఘంలో ఉద్యోగం తగ్గిందన్నా, మన సంఘం మారాలన్నా, ఇంకో విధంగా ఆలోచిస్తే దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది. అక్క, కొంచెం అన్నం తినక్క. వద్దు సిలోహి, చేదుగా ఉంది. అలా అంటే ఎలా అక్క? నీకు అసలే ఫీవర్. సిలోహి వంటలు బాగుంటాయని అంటారు కదా, ఇప్పుడు చేదుగా ఉన్నాయని అంటున్నారేంటి? తన వంటలు ఎప్పుడు బాగానే ఉంటాయన్నా, నాకే ఫీవర్ కదా, నోరు చేదుగా ఉంది. అయితే ఫ్రూట్స్ తినండి. సిలోహి, వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ కట్ చేసుకొని తీసుకురా. అలాగే అన్నయ్య. చూసావా, సిలోహి వంటలు ఎప్పుడూ బాగానే ఉన్నాయి. అప్పుడు ఆ ఫుడ్ టేస్టీగా అనిపించింది, అదే ఫుడ్ ఈరోజు చేదుగా అనిపిస్తుంది. మార్పు తన వంటలో లేదు, నీ ఆరోగ్యంలో ఉంది. ఇక్కడ కూడా అంతే అమ్మా. దేవుడు ఎప్పుడూ ఒకేలా ఉన్నారు, సంఘము అలాగే ఉన్నది. మార్పు నీలో వచ్చి లోకం మీద మనకు కాంక్ష పెరిగినప్పుడు దేవుడు ఒకంత చేదుగా అనిపించడంలో, సంఘం ఒకంత చేదుగా అనిపించడంలో పెద్ద వింతేం లేదు.